హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాక్షసుడి కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో మాధవ్ అనే అతను నివసిస్తున్నాడు. దగ్గరలో ఉన్న అడవి నుండి వెదురులు తెచ్చి వాటితో ఇంటికి అవసరమైన వస్తువులు తయారు చేసి అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి 2 పిల్లలు. అతని భార్య పేరు జయలక్ష్మి. ఆమెకి తెలివి ధైర్యం ఎక్కువే. దగ్గరలో ఉన్న అడవిలో ఒక పెద్ద రాక్షసి ఉంది. దానికి నరమాంసం అంటే చాలా ఇష్టం. రోజుకి ఒకరిని ఎత్తుకుపోయి తినేసేది. దానికి మాయలు మంత్రాలు కూడా వచ్చు. ఎప్పుడూ ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేది. ఒకరోజు మాధవ తన భార్య పిల్లల్ని చూసి, ఆహా, ఈ రాత్రికి మంచి భోజనం దొరికింది అనుకుంది. ఆ రోజు ఇంటికి కొంచెం దూరంలో మంచి వెదురు వేషం ధరించి కనిపిస్తుంది. ఆ వెదురును చూసి మాధవ్ ఇలా అనుకుంటాడు, ఈ వెదురు ఎంత బాగా మెరిసిపోతుంది. ఇలాంటి వెదురు నేను ఇంతవరకు చూడనేలేదు. దీన్ని అమ్మితే మంచి ధర వస్తుంది అని జయలక్ష్మి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పి వెళ్ళేసరికి వెదురు కనిపించదు. దాన్ని వెతుక్కుంటూ దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో రాక్షసి మాధవ రూపం ధరించి అతని ఇంటి తలుపులు కొడుతుంది. అప్పటికే ఎదురు చూస్తున్న అతని భార్య పిల్లలు వెంటనే వెళ్ళి తలుపు తీస్తారు. లోపలికి రాగానే నలుగురు కూర్చుని భోజనం చేస్తుండగా ఎదురుగా ఉన్న అద్దంలో రాక్షస మొహం కనిపిస్తుంది. జయలక్ష్మికి అనుమానం వచ్చి కాళ్ళ వంక చూడగానే వెనక్కి తిరిగి ఉంటాయి. ఏమాత్రం కంగారు పడకుండా తన భర్త రూపంలో వచ్చింది రాక్షసి. రాక్షసి నుండి తనని పిల్లల్ని కాపాడుకోవాలనుకుని బాగా ఆలోచిస్తూ ఇలా అంటుంది, మీరు చాలా అలసిపోయారు, వెళ్ళి ఫ్యాన్ ఉన్న గదిలో పడుకోండి అంటుంది. కాసేపట్లో వెళ్ళి తినేస్తా కదా, ఏ గది అయితే ఏముందిలే అనుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళి అటక మీద పడుకోబెట్టి ఒక నిచ్చెన వేస్తుంది. దానికి ఆముదం రాసి కింద ఒక బండరాయి పెడుతుంది. బండరాయికి దగ్గరలో మంటల్లో పడటానికి ఏర్పాటు చేసి ఆ పక్కనే సాధువు ఇచ్చిన విభూది పట్టుకుని నుంచుని ఉంటుంది. ముగ్గురిని తినాలనే తొందరలో ఇదంతా గమనించని రాక్షసి అటక మీద మానవ శరీరాలు ఉన్నట్లు వాసన వస్తుంది అనుకుంటూ అటక దగ్గర ఉన్న నిచ్చెన ఎక్కుతూ జారి బండరాయి మీద పడి తల పగులుతుంది. రాయి మీద నుండి దొర్లి మంటల్లో పడి బిగ్గరగా అరుస్తుంది. జయలక్ష్మి విభూది తీసి జల్లింది. కానీ ఆ విభూది కాసేపు మాత్రమే కట్టడి చేస్తుంది. రాక్షసి తన మాయల వల్ల అది బ్రతికే ఉంటుంది. సగం కాలిపోయి ఉన్న దాన్ని ఏం చెయ్యాలో జయలక్ష్మికి అర్థం కాదు. ఇంతలో ఇంటి చుట్టూ 4 దొంగలు వస్తారు. వెంటనే ఈ రాక్షసిని పెట్టిలో పెట్టి తన మెడలో ఉన్న కాసుల పేరుని తీసి దాన్ని కూడా పెట్టిలో పెట్టి బయటకు కనిపించేలా ఏర్పాట్లు చేస్తుంది. పిల్లల్ని తీసుకుని ఊరి జనం దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తుంది. ఇంతలో దొంగలు లోపలికి వచ్చి చూసేసరికి కాసుల పేరు ఉన్న పెట్టెను చూసి చాలా సంతోషిస్తారు. ఇంత బంగారం మనకు భలే దొరికింది అనుకుంటూ నలుగురు ఆ పెట్టెను అడవిలోకి తీసుకుని వెళ్ళి చూసేసరికి ఇందులో ఉన్న రాక్షసి విరుచుకుపడుతూ లేచి ఆ 4 దొంగల్ని తినేస్తుంది. అక్కడే దగ్గరలో ఉన్న మాధవను కూడా చూసి తినడానికి ముందుకు వెళ్తుంటే మాధవ ఒక చెట్టును పట్టుకుని ఏడుస్తూ అరుస్తాడు. ఇంతలో చెట్టులోంచి ఒక వనదేవత వచ్చి రాక్షసిని అంతం చేస్తుంది. ఊరి జనాన్ని తీసుకుని తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి మాధవను కలుస్తుంది జయలక్ష్మి. రాక్షస పీడ తొలగిందని అందరూ జయలక్ష్మిని మెచ్చుకుంటూ కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.